హాయ్ హలో చిచాస్. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. అదే తమ్ముళ్ళు చూశారు కదా. ఏం లేదు, శ్రీ యోగి వేమన శత జయంతి. అదేనండి, 100వ జయంతి సందర్భంగా ఆరవల్లి అనే గ్రామంలోని ఉత్సవాలు చేసేస్తున్నారండోయ్. ఆరవల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం వేమన ఉత్సవాలు చేస్తారనుకోండి, కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. వేమన అంటే ఎవరనుకుంటున్నారు? అదే మన చిన్నప్పుడు విశ్వదాభిరామ వినరవేమ అని పద్యాలు చదువుకునే వాళ్ళం కదా. అది రాసింది ఎవరో కాదు, ఈయనే. ప్రతి సంవత్సరం ఈ వేమన జయంతికి ఆరువెల్లి గ్రామంలో వాలీబాల్ పోటీలు లాంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా పెట్టారనుకోండి. ఇదిగోండి ఇక్కడే. కాకపోతే మేము వచ్చేసరికి గేమ్స్ అయిపోయినాయి. ఇదేంటో అందరికీ తెలిసే ఉంటది, రంగుల రత్నం అండి. చిన్నప్పుడు చాలా మంది ఎక్కే ఉంటారు. అది ఇప్పుడు వచ్చామండి పిల్లలు ఎంజాయ్ చేసేకాడికి. ఇక్కడ ఒకటే రెండు కాదు, కొలంబస్ అని, బ్రేక్ డాన్స్ అని, జైంట్ వీల్ అని, ఇగో చూసారా పిల్లలు అలాగే ఎక్కు దూకేస్తున్నారు. ఇలా ఎక్కడికే వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారా? ఎక్కడో ఆర్కెస్ట్రా పెట్టారంటండి, అది కాస్త చూద్దామని. ఇదిగోండి వచ్చేసాం ఆఖరికి ఆర్కెస్ట్రా దగ్గరికి. చూసారా ఎలా ఉందో. అవునట్టు మీకు గుడి చూపించడం మర్చిపోయాను కదా. ఇదేనండి వేమన గారి గుడి. చూసారా ఎంత బాగుందో. పక్కనే భరతనాట్యాలు అవి అయిపోతున్నారండి, అవి కూడా చూద్దామనండి.
మీకు ఇలాంటి వ్లాగ్స్ మరియు కామెడీ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కన్నడతో మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ.